అల్లు అర్జున్ మీదన వరుసగా జరుగుతున్న కుట్రల్లో ఇది ఒక కొత్త కుట్ర. సాధారణంగా ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతుంటారు, నా సైన్యం, అది ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇదివరకు బిగ్ బాస్లో ఉన్న అతను నా ఆర్మీ అని ఇట్లా చెప్పుకున్నాడు. అట్లాగే అల్లు అర్జున్ నా ఆర్మీ అని చెప్పుకోవడాన్ని తప్పుబడుతూ ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అన్నది సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయాలని చెప్పి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తనకు అభిమానులు కాదు, ఆర్మీ ఉందంటూ ప్రతి ఈవెంట్లో అల్లు అర్జున్ చెప్తుండడం నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఈ కంప్లైంట్ ఇచ్చారు. తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని బన్నీ పేరు పెట్టుకున్నారని శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఆర్మీ అనేది దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని, ఈ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం సరికాదన్నారు. ఇదేది పట్టించుకోకుండా అల్లు అర్జున్ తనకు ఆర్మీ ఉందని చెప్తున్నారని వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులు కోరారు. మరోవైపు పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి సందర్భంలో ఇందులో అసలు విశేషం ఏంటంటే, రైట్, బన్నీని ఆర్మీ అని పెట్టుకుంటే తప్ప రైటా, మా సైన్యం అంటే తప్ప రైటా, ఇది సాధారణంగా ఇళ్లలో కూడా పిల్ల సైన్యం అంటుంటారు. అంటే అది సైన్యాన్ని వ్యతిరేకించినట్ట, మా వాళ్ళు అని చెప్పుకునేటటువంటిది. ఆర్మీ అంటే అందులో భూతేం లేదు, లేదా ఆర్మీని దగా పనులకి చేయట్లేదు. అంటే ఆర్మీ అంటే దేశం కోసమే ప్రాణం పెట్టేది. అట్లాగే తన కోసం ప్రాణం పెట్టేవాళ్ళం తను ఆర్మీ అంటాడు. అంటే పాజిటివ్ దృక్పథంతోనే కానీ నెగిటివ్ దృక్పథం లేదు కదా ఇందులో. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈయన ఈ కంప్లైంట్ ఇచ్చిన గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అంటే మంచి ఉద్దేశం, మంచినీటి సంరక్షణకు సంబంధించినటువంటి చర్యలు, అట్లాగే వాతావరణ కాలుష్య నియంత్రణ, ఈ కార్యకలాపాలకు సంబంధించి ఏదన్నా కంప్లైంట్ పెడితే తప్పు లేదు. లైక్ దాన్ని ఏమంటారు, ఎర్రచందనం స్మగ్లింగ్ని ఇతివృత్తంగా చేసుకున్నాడు, అది తప్పు లాంటిది పెడితే కరెక్ట్. కానీ కంప్లైంటు ఇక్కడ ఈ తరహా కంప్లైంట్ ఎందుకు పెట్టారు అంటే ప్రచారం కోసం అన్న అయి ఉండాలా, లేదంటే కనుక ఏదైనా కుట్రన్న అయి ఉండాలా.